సార్ ఇంకొకటి ఈ విజయవాడ సెంట్రల్లో మీ వైఎస్ఆర్సీ పార్టీలో పథకాలే కాకుండా ఇంకా డెవలప్ అవ్వని ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయట. మరి దాని మీద ఏదన్నా మీరు దృష్టికి ఎమ్మెల్యేగా దృష్టికి కానీ లేదా మినిస్టర్ దృష్టికి కానీ తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? తప్పకుండా సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రతి చోట అభివృద్ధి జరుగుతుందండి. దానికి అన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఆయన చక్కగా స్పందిస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. జెండా ఎగరడం ఖాయం అనేది ఎవరు అంటున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తుందనేది చెప్పుకోవడం తప్పులేదు. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాబోయే కాలంలో సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ సీటు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుచుకుంది. మీ కాన్ఫిడెంట్ ఏంటి మీరే గెలుస్తారని? పథకాలు పేద ప్రజలకి మీకు ఒకటి చూడండి. తెలుగుదేశం పార్టీ అనగానే ఒక కార్పొరేట్ వ్యవస్థ కనిపిస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ తెలుగుదేశం అనగానే సుజనా చౌదరి, సీఎం రమేష్, నారాయణ ఇటువంటి ఒక బాగా కోట్ల రూపాయలున్న ఒక సబ్జెక్టు వ్యక్తులే ఆ చుట్టూ ఉంటారు. వాళ్ళకు మేలు చేయటం కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని హక్కును చేర్చుకొని పేద ప్రజల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ 4.5 సంవత్సరం కాలంలో పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాస్తవమే కదా.